నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ మందిరం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా గురువారం నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ దేవాలయం నందు చైత్రమాసం పౌర్ణమి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వృత్తి వ్యాపార ఉద్యోగ ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాతగు మన మాతగు తేడనే లేదమ్మా గోమా. చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్ట నందు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీకృష్ణ మందిరం నందు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి జ్ఞాన వైరా అనే సంకల్పం కోసం మూడోసారి రాజా రామచంద్ర స్వామికి అంటే సమస్తమైన ఆపదలను తొలగించేటువంటి దైవం. ఇంట్లో రామచంద్రమూర్తి విగ్రహం కానీ రామచంద్ర స్వామి యొక్క పటం కానీ లేనటువంటి ఇండ్లు ఉండదు మన భారతదేశంలో. అంతటిగా మన సాంప్రదాయంలో మన యొక్క జాతిలో మిళితమైనటువంటి నామం రామనామం. అటువంటి రామచంద్ర స్వామికి కళ్యాణం అంటే సమస్త జగత్తుకు మంచిని చేసేటువంటి కార్యక్రమం, సమస్తమైన శుభాలను కలిగించేటువంటి కార్యక్రమం. కాబట్టి దాంట్లో భాగంగా ఈ సీతారామచంద్ర స్వామి వారికి వేదోక్తంగా స్మార్త వైదిక ఆగమ సాంప్రదాయ పద్ధతిలో విశేష రీతిలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా గుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే విశ్వకర్మణే నమః ఓం మనవే నమః ఓం స్వస్వే నమః ఓం స్థవిరాజువాయ నమః ఓం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా ఆలయ ఆవరణంలో శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ రమేష్, విగ్రహదాత మారెడ్డి లచ్చమ్మ పలువురు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.